గారి చేత లాంచ్ చేయించింది. లాంచ్ చేయటానికి కీరవాణి గారికి ఆ పాట ట్యాబ్ ఇచ్చి చూడండి సార్ అని చెప్పి ఇచ్చినప్పుడు అక్కడ ఆయన బిహేవియర్ చూశాను నేను. బేసిక్గా ఆయన వయసుకి మీలాంటి వాళ్ళందరినీ పిల్లలకు సొంత కూతురులాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మరి హారికా నారాయణ మీలాగా ఇబ్బంది పడిందో లేదో నాకు తెలియదు, నా వీడియో చూసిన యాజ్ ఎ వియర్గా నాకు భలే ఇబ్బంది అనిపించింది. కనీసం ఆ పిల్లని కూర్చోమని కూడా అనట్లా. ఇప్పుడు అమ్మాయి చాలాసేపు నుంచునే ఉంది, పాపం నుంచుని పాట మొత్తం చూపిస్తుంది, రామ్మా కూర్చో అని కూడా అనట్లేదు ఆయన. బాగుంది బాగుంది, నువ్వే చేసావా, ఇట్లా ఇట్లా ఉంది బిహేవియర్. ఒకసారి అది తీయటానికి ట్రై చేస్తున్నాను, అంతే ఉంటుంది ఆయన బిహేవియర్ అంతా కూడా ఎవరి దగ్గరైనా అంతే అండి. అక్కడ కూడా సేమ్. ఓన్లీ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ తో మాత్రం కొంచెం క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి చూసారంట అన్నమయ్య పాట, పట్టాభిషేకం వాటిలో. సో ఓన్లీ వాళ్ళతోనే కొంచెం క్లోజ్ గా మాట్లాడడం కానీ, జడ్జ్మెంట్ లో కూడా వాళ్ళకి కొంచెం సాఫ్ట్ కామెంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. కానీ వేరే వాళ్ళని ఎవరిని కూడా అసలు అంత చూడడం కానీ ఏం లేదు. అంటే ఆయనకి నచ్చాలి అంతే, ఆయనకు నచ్చాలి. ఆయన సినిమాల్లో ఆయన మ్యూజిక్ కండక్ట్ చేసిన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వాలన్నా సరే ఇదే ధోరణి ఉంటుందా, టాలెంట్ని బేస్ చేసుకుని ఉండదా? ఏమండి, బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక బ్యాచ్ అయితే ఉన్నారు. ఆ బ్యాచ్ లో బయట వాళ్ళని అయితే అస్సలు రానివ్వట్లేదు, కొత్త వాళ్ళని. ఉన్న వాళ్ళే పాడుతున్నారు, వాళ్ళే ఇంకా అన్ని మూవీస్ లో పాడుకుంటూ వస్తున్నారు. సో బయట వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో ఇంకా బ్యాచ్ అంతా కూడా నచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఓకే, ఇది ఒక వీడియో అమ్మా, నేను ఇది సోషల్ మీడియాలో చూసింది. హారికా నారాయణ సింగర్ ఈ మధ్య చాలా మంచి సాంగ్స్ పాడింది. ఆ పిల్ల మీలాగానే చాలా బాగా పాడుతుంది. సొంత ప్రైవేట్ ఆల్బమ్ ఏదో స్టార్ట్ చేసి ల్యాప్టాప్లో తీసుకొచ్చి కీరవాణి గారికి, మరి ఆయన ఇంట్లోనో లేకపోతే షూటింగ్ సెట్లోనో నాకు తెలియదు, అది చూపిస్తూ ఉంటే అమ్మాయి అలా చేతులు కట్టుకుని నుంచునే ఉంది, ఈయన ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నాడు. కనీసం పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఆ అమ్మాయి మీలాగానే భయంగా పాపం మళ్ళీ రేపొద్దున ఈయనతో ఎక్కడ తేడా కొడితే రేపొద్దున సినిమాలో ఛాన్స్ ఇవ్వడం భయంతో అన్నట్టుగా చూస్తుంది ఆవిడ. అది చూడగానే ఎవరికైనా అదే కోపం వస్తుంది. ఒకసారి అది వీడియో చూస్తున్నాను, నేను ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను, ఒకసారి జూమ్ చేయండి. హిడెన్ మీనింగ్ ఉన్నది నాకు రెండు కనబడుతున్నాయి. వీచ్ అంటే వ్యూ, అంటే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలనా? అది HANAT హారికా నారాయణ. అమ్మ బాబాయ్ ఆల్ ద బెస్ట్ హారికా. Thank you so much, sir. Thank you. ఎప్పుడు రిలీజ్ ఈ రోజునా? Yes, sir. Yes, sir. ఓకే, అది ఇండిపెండెంట్ బేసిక్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ని ఆమె తయారు చేసింది, కష్టపడింది, తీసుకొచ్చి ఆయనతో పెద్ద డైరెక్టర్ కదా అని లాంచ్ చేసింది. బహుశా ఆయన సినిమాల్లో కూడా ఆవిడ పాటలు పాడి ఉండొచ్చు, ఆ గౌరవంతో వచ్చింది పెద్ద డైరెక్టర్ కదా అని. సరే, మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు మొక్కుతారు, గౌరవంగా నుంచునే ఉంటారు, కూర్చోమని అనకపోయినా సరే నుంచునే ఉంటారు. కొంతమంది కూర్చోమన్నా కూడా కూర్చోరు గౌరవార్థం. అయినా సరే ఎప్పుడైనా సరే హుందాతనం ఏంటంటే ఎదుటివాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నన్ను ముందు కూర్చోబెట్టి మాట్లాడటం అనేది గౌరవం. ఇప్పుడు ఆ హారికా నారాయణని చూశారు, ఆ అమ్మాయి మంచి సింగర్, ఎదుగుతోంది. కీరవాణి ఆమె పట్ల బిహేవ్ చేసిన తీరు బహుశా ఆ అమ్మాయి చెప్పుకోలేకపోవచ్చు. ఇప్పుడు నేను అన్న మాటలను కూడా ఆవిడ ఖండించవచ్చు, అలా ఏం లేదు నేనే నుంచున్నాను. కానీ ఎక్కడన్నా బాగుందా? సోఫాలో కూర్చుని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. కూర్చోమనొచ్చు కదా. ఓకే, ఆమె స్టార్టింగ్ వద్దంటుంది, నేను కూర్చోను సార్, మీలాంటి పెద్దవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా, కూర్చోని అని ఉంటుంది. నీకెందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రవస్తి చెప్పింది, ఇంకా వేరే సింగర్తో ఈ కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ఈ వీడియోలో చూస్తుంది, రెండు ఇంచుమించు అదే కనిపిస్తున్నాయి. అంటే మన దగ్గర పాడటానికి వచ్చిన సింగర్లు అంటే అంత లోకువ, అంత చులకన. ఇంకా ఎలా ఉంటుందమ్మా కీరవాణి గురించి ఇంకెవరో చెప్పాలనుకుంటున్నారా? ప్రవస్తి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకేం లేదు సార్. యాక్చువల్లీ ఆయన రావడం కూడా బాగానే కొంచెం జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడడం, ఇలాంటి కామెంట్స్ ఇవ్వడము, ఇంకా నేను చెప్పినట్టుగా ఓన్లీ కొంతమంది కంటెస్టెంట్స్ తో మంచిగా ఉండడం, వేరే వాళ్ళు అసలు ఉన్నట్టు కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు అక్కడ. సో ఇది ఒక్కటే కానీ ఇంకా ఏం లేదు సార్ కీరవాణి సార్ గురించి. యా
థ్యాంక్ యూ ప్రవస్తి. థ్యాంక్ యూ. మీరు కెరీర్లో ముందుకెళ్ళాలి, కెరీర్ని మాత్రం వదిలిపెట్టకూడదని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే బహుశా ఈ ఆరోపణ చేసినట్టున్నారు. కానీ ఇవాళ ఎంటైర్ సొసైటీ ప్రవస్తికి అండగా నిలవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో ఈ సింగింగ్ ప్రపంచంలోకి వచ్చి తన భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంది. అలాంటి భవిష్యత్తుని చంపేయకూడదు. ఇలాంటి బిహేవియర్తో హర్ట్ చేసి ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా పోతుంది. ఎవరైనా సరే వాళ్ళని అవమానిస్తే ఏదో ఒక క్రియేటివిటీతో కూడిన ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, అది డ్యాన్స్ షో కావచ్చు, సింగింగ్ షో కావచ్చు, లేకపోతే రాసే రచయితలు కావచ్చు, పాడే ఈ సింగర్స్ కావచ్చు, నటించే నటులు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా హర్ట్ చేయకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశారు. ప్రవస్తి వాళ్ళ బయటకు వచ్చి తన ఆవేదన అంతా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు, హర్ట్ చేశారు. ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెను పొట్టి బట్టలు ధరించి ఎక్స్పోజింగ్ చేస్తూ పాటలు పాడారు. ఎక్స్పోజింగ్కి పాటలకి ఏమన్నా సంబంధం ఉందా? పాటలు పాడేవాళ్ళు ఇది ఒక గౌరవంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది.